ఆచి చికెన్ మసాలా. తెలంగాణలో నామినేటెడ్ పోస్టుల భర్తీకి లైన్ క్లియర్ అయిందా? వచ్చే నెలలో నామినేటెడ్ పోస్టులని భర్తీ చేయబోతున్నారా? ప్రస్తుతం ఉన్న చైర్మన్లకు మరోసారి అవకాశం ఇవ్వొద్దని పార్టీ పెద్దలు డిసైడ్ అయ్యారా? వీరి స్థానంలో కొత్త ముఖాలకే అవకాశం ఇవ్వాలని నిర్ణయించారా? మరి నామినేటెడ్ పదవుల రేసులో ఉన్న నేతలు ఎవరెవరిని పదవుల నుంచి తప్పించబోతున్నారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణలో నామినేటెడ్ పోస్టుల భర్తీపై కసరత్తు మొదలైనట్టు తెలుస్తోంది. త్వరలోనే కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్ల పోస్టులను భర్తీ చేసేందుకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక పలు కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించింది. ఇప్పుడు వారి 2 ఏళ్ల పదవీ కాలం పూర్తయింది. దాంతో వారి స్థానంలో కొత్త వారికి అవకాశం ఇచ్చేందుకు పార్టీ నేతలు సిద్ధమైనట్టు టాక్. అటు ప్రస్తుతానికి ఖాళీగా ఉన్న పోస్టులను సైతం కష్టపడ్డ నేతలు, కార్యకర్తలను గుర్తించి ఆ పదవులు వారికే ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మధ్య చర్చలు జరిగినా ఓ కొలిక్కి రాలేదు. కానీ ఇటీవల ఢిల్లీ పర్యటన సందర్భంగా పార్టీ అగ్రనేతలు ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, ఇతర మంత్రులు పార్టీ పెద్దలతో పదవుల భర్తీపై చర్చలు జరిపారని సమాచారం. ఈ సమావేశంలో నామినేటెడ్ పోస్టులు వీలైనంత త్వరగా పూర్తి చేయాలని పార్టీ పెద్దలు సీఎం రేవంత్ రెడ్డిని ఆదేశించినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు దాటింది. ఇప్పటికే దాదాపు 37 కార్పొరేషన్లకు చైర్మన్లను ప్రకటించారు. మరికొన్ని పోస్టుల భర్తీ చేయలేదు. ఇప్పటి వరకు పదవులు చేపట్టిన చైర్మన్ల పదవీకాలం ముగియబోతోంది. అయితే ఇలా 2 ఏళ్ల పదవీకాలం పూర్తి చేసుకుంటున్న చైర్మన్లు తమకు మరోసారి అవకాశం ఇస్తారేమోనన్న ఆశతో ఉన్నారు. ఇప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ను కలిసి తమకు మరోసారి అవకాశం ఇవ్వాలని కోరారు. అయితే పార్టీ అధికారంలోకి వచ్చేందుకు కృషి చేసినందున ఓ దఫా చైర్మన్లుగా అవకాశం ఇచ్చామని, రెండోసారి అవకాశం దక్కాలంటే పార్టీ పటిష్టతతో పాటుగా ప్రభుత్వ కార్యక్రమాల విస్తృత ప్రచారం కోసం పనిచేయాలని గతంలో పలుమార్లు సీఎం, పీసీసీ అధ్యక్షుడు నేతలకు తేల్చి చెప్పారు. దీంతో పలువురు చైర్మన్లు ఆ రకంగా ముందుకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో అందరికీ కాకపోయినా పనితీరు ప్రతిపాదికన కొందరికి మళ్లీ ఛాన్స్ దక్కవచ్చనే చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. కానీ కొందరికి ఇచ్చి మరికొందరిని పక్కన పెట్టడం వల్ల లేనిపోని తలనొప్పులు వస్తాయని, ఎలాగో ఒకసారి అవకాశం ఇచ్చినందున మలి దఫలో పూర్తిగా కొత్త వారికి అవకాశం ఇవ్వాలని సీఎం రేవంత్, రాష్ట్ర పార్టీ పెద్దలు భావిస్తున్నారని తెలుస్తోంది. మరోవైపు రాష్ట్రంలో 300 వరకు డైరెక్టర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. తాజాగా ఈ పోస్టుల భర్తీపై పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు, ఇతర ముఖ్య నాయకులతో చర్చిస్తున్నట్లు తెలిసింది. వివిధ కార్పొరేషన్లలో సుమారు 300 వరకు డైరెక్టర్ల పోస్టులు భర్తీ చేయడానికి అవకాశం ఉందని పార్టీ వర్గాలు సమాచారం. మరోవైపు ప్రభుత్వం వచ్చిన వెంటనే నియమించిన మార్కెట్ కమిటీల గడువు ముగిసింది. మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద సభ్యుల కాలపరిమితి కూడా పూర్తయింది. వాస్తవానికి ఈ కమిషన్ 14 నెలలు మాత్రమే పనిచేసింది. గత ప్రభుత్వంలో నియమించిన కమిషన్ కు కొనసాగింపుగా ఇవ్వడంతో తక్కువ సమయం వచ్చినట్టు తెలిసింది. మహిళా కమిషన్ చైర్పర్సన్ పదవి కోసం పలువురు తీవ్రంగా పోటీ పడుతున్నట్టు తెలుస్తోంది. వారిలో ఓ మాజీ మేయర్ కూడా ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. అన్ని పదవులకు అర్హులు ఎవరనేది నియోజకవర్గాల వారీగా గుర్తించే కార్యక్రమం కూడా పూర్తయినట్లు తెలిసింది. ఇందులో వారి స్థాయిని బట్టి ఏ పదవి ఇవ్వాలో నిర్ణయించే అవకాశం ఉందని, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 2 లేదా 3 అవకాశం ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తం మీద రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి సైతం తన పదవిపై ఆసక్తిగా లేరని తెలుస్తోంది. త్వరలోనే ఖాళీ అవుతున్న రాజ్యసభ పదవుల్లో ఓ పదవిని తనకు కేటాయించాల్సిందిగా ఆయన పార్టీ పెద్దలను కోరుతున్నారు. గతంలో సౌత్ ఇండియాకు జాతీయ కిసాన్ కాంగ్రెస్ అధ్యక్ష పోస్టు ఇవ్వాలని ఏఐసీసీని అడిగిన తనకు ఆ పోస్టు రాలేదన్నారు. నేను పార్టీ కోసం పనిచేశాను, ఇంకా పనిచేస్తున్నాను. పార్టీ పరంగా రాజ్యసభ ఆశావాహుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. రాజ్యసభ కావాలని సీఎం, పీసీసీ చీఫ్ ను అడుగుతానని చెప్పారు. పార్టీకి నేను చేసిన సేవ సీఎంకు,
పీసీసీకి తెలుసని అన్నారు. హైకమాండ్ దృష్టిలో కూడా నేను ఉంటానని, అర్హత ఉన్న వారికి పదవులు ఇవ్వాలని అన్నారు. రాజ్యసభ అవకాశం పార్టీలో కార్యకర్తకి ఇచ్చినా సంతోషమేనన్నారు. అయితే రాజ్యసభ అవకాశం కోసం తాను మాత్రం ఢిల్లీకి వెళ్లానన్నారు. అయితే రాజ్యసభ పదవి దక్కకపోతే రైతు కమిషన్ పదవిని తిరిగి చేపట్టే ఆసక్తిలో కోదండరెడ్డి లేరని ప్రచారం సాగుతోంది.